Hello aspirants, welcome back to Competitive Hunters. ఎలా ఉన్నారు మీరందరూ? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఈరోజు మన సెషన్కి అందరికీ వెల్కమ్. ఈ సెషన్లో మనము మన ఇండియాలో ఉన్న మేజర్ టెంపుల్స్ ఏంటి, అవి ఎక్కడ ఉన్నాయి, ఏ గాడ్ అక్కడ ఉంటారు, ఇలా ఆ టెంపుల్ గురించి ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉంటే ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఇవన్నీ మనం డిస్కస్ చేసుకుందాం ఈ సెషన్లోని. తొందరగా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. అండ్ ఆల్సో ఎవరైనా ఛానల్కి కొత్తగా ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి, ఇది వాళ్ళకి కూడా యూస్ అవుతుంది. అండ్ ఒకసారి ప్లేలిస్ట్ కూడా వెళ్ళి విజిట్ చేయండి, కంటెంట్ ఎలా ఉంది అని. నేను జనరల్ స్టడీస్, ఇంగ్లీష్, స్ట్రాటజీకే, కరెంట్ అఫైర్స్, ఇవన్నీ కూడా నేను మీకు క్లాసెస్ చెప్తుంటాను. ఒకసారి ప్లేలిస్ట్ చూస్తే మీకే అర్థమవుతుంది. మీకు బాగా ఎగ్జామ్ ఓరియంటెడ్ కంటెంట్ అవైలబుల్లో ఉంటుంది ఇక్కడ ఈ ఛానల్లోని. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు యూస్ ఉంటుంది. ఎస్ఎస్సి కానీ, రైల్వేస్, బ్యాంక్స్, ఇలాంటి ఎగ్జామ్స్కి కావాల్సిన కంటెంట్ నేను ఇస్తుంటాను. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ టాపిక్. టెంపుల్స్. మన ఇండియాలోని మేజర్ టెంపుల్స్ ఏవి అని అనుకుంటే, ఫస్ట్ నార్త్ సైడ్ ఉన్న బద్రీనాథ్ టెంపుల్. ఓకే, బద్రీనాథ్ టెంపుల్ ఎక్కడ ఉంది? బద్రీనాథ్లో ఉంది, ఉత్తరాఖండ్లో ఉంది. బద్రీనాథ్ టెంపుల్ అనేది వన్ ఆఫ్ ది చార్ ధమ్ అంటుంటాం మనము. చార్ ధమ్ అంటే ఏంటి అని అంటే, చార్ అంటే ఏంటి? 4 అనమాట హిందీలోని. ఫోర్ ధమ్ అనేది ఉంది మన ఇండియాలోని. అవి ఏంటి అని అంటే, ఫస్ట్ నార్త్ సైడ్ మీకు బద్రీనాథ్. నార్త్ 4 డైరెక్షన్స్ ఉన్నాయి కదా. 4 డైరెక్షన్స్ నుండి 4 టెంపుల్స్ అనేవి ఉన్నాయి మనకి. దాన్ని ధమ్స్ అని చెప్పి అంటుంటాం మనము. నార్త్ సైడ్ ఉన్నదాన్ని మనము బద్రీనాథ్ టెంపుల్లో అది వన్ ఆఫ్ ది ధమ్ అనమాట. అండ్ సౌత్ సైడ్ మనకు అనుకుంటే, సౌత్ సైడ్ మనకి రామేశ్వరం టెంపుల్ ఉంది. ఇలా 4 డైరెక్షన్స్ కదా. ఇక్కడ బద్రీనాథ్ టెంపుల్ వస్తుంది మనకి, అండ్ కింద రామేశ్వరం టెంపుల్, అండ్ అలానే ఇటు మనకి పూరి జగన్నాథ్ టెంపుల్ వస్తుంది. ఇక్కడ పూరి జగన్నాథ్ టెంపుల్ వస్తుంది, అండ్ ఇక్కడ ద్వారకా వస్తుంది. వీటన్నిటిని కలిపి మనం టుగెదర్గా చార్ ధమ్ అంటుంటాము. ఇది వన్ ఆఫ్ ది చార్ ధమ్ టెంపుల్స్ అనమాట. ఇది లార్డ్ విష్ణుకి డెడికేటెడ్గా ఉంటుంది ఈ టెంపుల్ అనేది. ఇది మనకి గర్వాల్ రీజియన్ అని ఒకటి ఉంటుంది అనమాట, మౌంటైన్స్ దగ్గర. ఆ మౌంటైన్ రేంజెస్ మీద మనకి ఇది అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ టెంపుల్ అలకనంద రివర్, బ్యాంక్స్ ఆఫ్ అలకనంద రివర్ మీద ఈ బద్రీనాథ్ టెంపుల్ అనేది ఉంది అనమాట, అసోసియేట్ అయింది. ఆ బద్రీనాథ్ టెంపుల్ అనేది అలకనంద రివర్ మీద ఉంటుంది. అండ్ నెక్స్ట్ కేదార్నాథ్ టెంపుల్ గురించి వస్తే, కేదార్నాథ్ టెంపుల్ కూడా గర్వాల్ మౌంటైన్ రేంజ్ మీదే ఉంటుంది, కేదార్నాథ్ అండ్ బద్రీనాథ్. కేదార్నాథ్ టెంపుల్ కూడా ఆబ్వియస్గా ఎక్కడ ఉంటుంది? ఉత్తరాఖండ్లోనే ఉంటుంది. ఉత్తరాఖండ్ కేదార్నాథ్ డిస్ట్రిక్ట్లో ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ టెంపుల్ ఉంది. ఇది వచ్చి లార్డ్ శివాకి డెడికేటెడ్ అనమాట. అండ్ ఈ టెంపుల్ మందాకిని రివర్, బ్యాంక్స్ ఆఫ్ మందాకిని రివర్ మీద ఈ టెంపుల్ అనేది ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ కైలాసనాథ్ టెంపుల్. కైలాసనాథ్ టెంపుల్ మనందరికి తెలుసు, ఎల్లోరా అజంతా కేవ్స్ అంటుంటాము, అవి మహారాష్ట్రలో ఉంది. కైలాసనాథ్ టెంపుల్ కూడా మహారాష్ట్రలోనే ఉంది. ఓకే, ఎల్లోరా కేవ్స్. ఇక్కడ నేను ఇలా హైఫన్ ఎందుకు పెట్టానంటే, దేర్ ఇస్ ఎ రీజన్. ఇక్కడ కైలాసనాథ్ టెంపుల్ అనేది ఒక రాక్ కట్ టెంపుల్ అనమాట. రాక్ కట్ టెంపుల్ అంటే ఏంటి అని అంటే, ఒక పెద్ద రాయిని వాళ్ళు చెక్కి అదొక టెంపుల్ లాగా వాళ్ళు ఫామ్ చేయడం జరిగింది. అందుకని రాక్ కట్ టెంపుల్ అంటే అది అనమాట అర్థం. అందుకని మన కైలాసనాథ్ టెంపుల్ని రాక్ కట్ టెంపుల్ అంటున్నాం. ఇది ఎల్లోరా కేవ్స్లో ఉంది. ఇక్కడ ఎందుకు నేను హైఫన్ పెట్టానంటే, ఒక్క రిలీజియన్కి సంబంధించిన గాడ్ కానీ ఇలా ఏమీ లేదు. బుద్ధిస్ట్కి సంబంధించినవి ఉన్నాయి ఇక్కడ, అండ్ ఆల్సో జైన్స్కి సంబంధించినవి కూడా ఉన్నాయి. వేరియస్ రూలర్స్ ఇక్కడ అనేది వాళ్ళు ఈ కేవ్స్లోని కన్స్ట్రక్షన్ చేయడము, అది ఎన్కార్వ్ చేయడము, ఇలా అన్నీ చాలా జరిగాయి. ఓకే, రాష్ట్రకూట రూలర్స్, పల్లవ రూలర్స్. బుద్ధిస్ట్కి సంబంధించింది అండ్ ఆల్సో జైన్కి సంబంధించింది మీరు ఇక్కడ కైలాసనాథ్ టెంపుల్లోని చూడొచ్చు.
సో ఇది రాక్ కట్ టెంపుల్. మహారాష్ట్ర వెళ్ళినట్లయితే మాత్రం ఖచ్చితంగా మీరు ఎవరైనా మహారాష్ట్రకి వెళ్తే ఈ టెంపుల్ ఖచ్చితంగా అక్కడ చూసి రండి. చాలా బాగుంటుంది. సింగిల్ రాక్తో కట్ చేసి కారు చేసి చేశారు ఈ కైలాసనాథ్ టెంపుల్ అనేది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ టెంపుల్ వస్తే నటరాజ్ టెంపుల్. సో నటరాజ టెంపుల్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ తిలై నటరాజ టెంపుల్ అని కూడా అంటుంటాము. నటరాజ్ టెంపుల్ ఆర్ తిలై నటరాజ టెంపుల్ అని కూడా మనం అంటుంటాము. సో ఇది ఎక్కడ ఉంది అని అంటే తమిళనాడులో ఉంది. చిదంబరం అనే డిస్ట్రిక్ట్లోని తమిళనాడులో ఉంది. సో ఇంకా ఈ టెంపుల్ గురించి హిస్టరీ మనం మాట్లాడుకుంటే, సో ఇది ఏన్షియంట్ టైంలోని చోళాస్ ఉన్నారు కదా. సో చోళాస్ ఈ యొక్క టెంపుల్ అంటే వీళ్ళు చోళాస్ నటరాజుని వీళ్ళ యొక్క కులదైవం లాగా, వాళ్ళ యొక్క ఫ్యామిలీ డైటీ లాగా ట్రీట్ చేసేవాళ్ళు అనమాట. వాళ్ళని పూజిస్తూ నటరాజుని. సో నటరాజ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ఆల్సో లార్డ్ శివ కిందకే వస్తారు. సో లార్డ్ శివానే అనమాట నటరాజ అని కూడా మనందరికీ తెలుసు. ఓకే, సో డ్యాన్స్ అనేది అక్కడే ఆరిజిన్ అయింది సో అని చెప్పి అంటుంటారు నటరాజ అని. మీకు అందరికీ తెలుసు, అది తెలిసిన విషయమే అందరికీ. సో చోళ డైనాసిటీ వాళ్ళు ఈ యొక్క కన్స్ట్రక్షన్కి ఒక మేజర్ స్టోన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు, చోళ డైనాసిటీ వాళ్ళు. సో నటరాజునికి ఈ టెంపుల్ అనేది డెడికేటెడ్గా ఉంటుంది. ఇది తమిళనాడులోని చిదంబరం డిస్ట్రిక్ట్లో. అండ్ నెక్స్ట్ మహాకాళేశ్వర్ టెంపుల్. సో మహాకాళేశ్వర్ టెంపుల్ ఉజ్జయిన్లో ఉంది, మధ్యప్రదేశ్లో ఉంది. సో మహాకాళేశ్వర్ టెంపుల్ ఈస్ వన్ ఆఫ్ ది 12 జ్యోతిర్లింగాస్. సో 12 జ్యోతిర్లింగాస్ ఉన్నాయి, మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో 12 జ్యోతిర్లింగాస్లోని ఇది వన్ ఆఫ్ ది జ్యోతిర్లింగ. ఇది కేదార్నాథ్ టెంపుల్ కూడా వన్ ఆఫ్ ది జ్యోతిర్లింగాస్. అండ్ ఆల్సో మహాకాళేశ్వర్ టెంపుల్ అండ్ కాశీ విశ్వనాథ్ టెంపుల్. ఐ థింక్ నేను ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం స్కిప్ చేసినట్టున్నాను. ఓకే, సో ఇట్స్ ఓకే, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాశీ విశ్వనాథ్ టెంపుల్ కూడా మీకు వన్ ఆఫ్ ది జ్యోతిర్లింగాస్ అనమాట. అండ్ ఇది వచ్చి వారణాసి యూపీ అంటే ఉత్తరప్రదేశ్లో ఉంది, వారణాసిలో ఉంది. సో కాశీ విశ్వనాథ్ టెంపుల్ అనేది ఏ గాడ్కి సంబంధించింది అంటే శివుడికి సంబంధించింది ఇది. అండ్ ఈ టెంపుల్ అనేది మీకు గంగా బ్యాంక్స్ ఆఫ్ గంగా రివర్ అంటే వెస్ట్ సైడ్, అంటే గంగా రివర్కి వెస్ట్ సైడ్లోని మీకు ఈ టెంపుల్ అనేది, ఈ వెస్ట్ సైడ్ గంగా రివర్ బ్యాంక్స్ మీద ఈ కాశీ విశ్వనాథ్ టెంపుల్ అనేది మీకు ఉంటుంది. ఓకే, ఐ స్కిప్డ్ ఇట్ నాకు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇది కూడా మనం డిస్కస్ చేసుకుంటున్నాము. సో మహాకాళేశ్వర్ టెంపుల్ ఇది కూడా లార్డ్ శివుడికి సంబంధించిందే. ఓకే, సో ఇది కూడా వన్ ఆఫ్ ది జ్యోతిర్లింగాస్. 12 జ్యోతిర్లింగాస్ ఉన్నాయి మన ఇండియాలోని. సో వన్ ఆఫ్ ది జ్యోతిర్లింగాస్ ఇక్కడ మహాకాళేశ్వర్ టెంపుల్. అండ్ ఉజ్జయిన్ మధ్యప్రదేశ్లో ఉంది. అండ్ ఇది షిప్రా రివర్ బ్యాంక్స్ మీద ఉంది. సో షిప్రా రివర్ అంటే ఏ రివర్ యొక్క ట్రిబ్యూటరీ అంటే ఇది షిప్రా రివర్ అనేది చంబల్ యొక్క ట్రిబ్యూటరీ. అండ్ చంబల్ దేని యొక్క ట్రిబ్యూటరీ? యమునా యొక్క ట్రిబ్యూటరీ ఆబ్వియస్గా. ఓకే, సో షిప్రా రివర్ మీద ఈ యొక్క మహాకాళేశ్వర్ టెంపుల్ అనేది ఉంది, ఉజ్జయిన్లో ఉంది, ఇది మధ్యప్రదేశ్లో. అండ్ నెక్స్ట్ కమింగ్ టు విరూపాక్ష టెంపుల్. సో విరూపాక్ష టెంపుల్కి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనేది వచ్చింది విరూపాక్ష టెంపుల్కి. మీరు విరూపాక్ష టెంపుల్ అంటే విరూపాక్ష మూవీకి వెళ్ళిపోవద్దు. సో ఇది విరూపాక్ష టెంపుల్, ఇది కర్ణాటకలో ఉంది, హంపి. మనందరికీ తెలుసు హంపి ఉత్సవం కూడా జరుగుతూ ఉంటుంది ఇక్కడ, చాలా గ్రాండ్గా చేస్తుంటారు హంపి ఉత్సవం. సో విరూపాక్ష టెంపుల్ కూడా హంపిలోనే ఉంది. అండ్ నెక్స్ట్ ఇది కూడా శివుడికి సంబంధించిన టెంపులే. ఓకే, సో ఇది విజయనగర ఎంపైర్స్ వాళ్ళు దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఈ యొక్క టెంపుల్ని, విరూపాక్ష టెంపుల్ కర్ణాటకలో ఉంది. సో విజయనగర వాళ్ళే కదా కర్ణాటక ఇటు సైడ్ సౌత్ సైడ్ మ్యాక్సిమం మీరు చూసుకుంటే మీకు హిస్టరీలోని విజయనగర ఎంపైర్స్, చోళాస్, పల్లవాస్ వీళ్ళు ఎక్కువగా ఉంటారు, వీళ్ళు రూల్ చేసేవాళ్ళు. సో విరూపాక్ష టెంపుల్ని ఎవరు దాని యొక్క డెవలప్మెంట్కి, దాని యొక్క మేజర్ మైల్ స్టోన్కి కారకులు ఎవరంటే విజయనగర ఎంపైర్ వాళ్ళు అనుకుంటారు. అండ్ నెక్స్ట్ గోమతేశ్వర బాహుబలి టెంపుల్.
సో గోమతేశ్వర బాహుబలి టెంపుల్. సో బాహుబలి అంటే మనము బాహుబలిలో చూసిన బాహుబలి ప్రభాస్ కాదు, ఇది వేరే అనమాట. ఇది జైన్స్కి చాలా స్పిరిచువల్ ప్లేస్ అనొచ్చు, వాళ్ళ యొక్క స్పిరిచువల్ టెంపుల్ అని కూడా అనొచ్చు మనము. సో ఏంటి ఇక్కడ అంటే, మీకు అందరికీ తెలుసు జైనిజంలోని తీర్థంకరాస్ ఉంటారు. సో ఫస్ట్ తీర్థంకర ఎవరు అని అంటే రిషబ్ దేవ్ అనమాట. ఫస్ట్ తీర్థంకర రిషబ్ దేవ్. సో రిషబ్ దేవ్ యొక్క సన్ ఎవరు? బాహుబలి. సో పర్టికులర్గా మనం వస్తే ఎగ్జాక్ట్గా సెకండ్ సన్ అనమాట. సో సెకండ్ సన్ రిషబ్ దేవ్ యొక్క సెకండ్ సన్ బాహుబలి. సో ఈ బాహుబలిది ఇక్కడ మనకి 58 ఫీట్ మీకు స్టాచ్యూ అనేది ఉంటుంది, స్టాచ్యూని చేసి ఉన్నారు. సో ఇక్కడ ఏంటి స్పెషాలిటీ అని అంటే, ఇక్కడ మహామత్సకాభిషేకం అని జరుగుతూ ఉంటుంది. ఈ మహామత్సకాభిషేకంలో 10 yearsకి ఒకసారి చేస్తారు. సో ఇక్కడ అభిషేకాలు, సో ఇలా చాలా టైప్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. 10 yearsకి ఒకసారి చాలా గ్రాండ్గా ఇది ఒక ఫెస్టివల్ టైప్, ఒక ఉత్సవం టైప్ సెలబ్రేట్ చేస్తుంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట జైన్స్కి. ఓకే, ఇది ఎక్కడుంది? శ్రవణ్ బెళగోళ కర్ణాటకలో ఉంది ఇది కూడా. ఓకే, వింధ్యగిరి హిల్స్ దగ్గర మీకు ఈ టెంపుల్ అనేది కనిపిస్తుంది. సో వింధ్యగిరి హిల్స్, ఈ స్టాచ్యూ అనేది దాని దగ్గర ఉంది. ఓకే, బాహుబలి ఒక స్టాచ్యూ ఉంటుంది. బాహుబలి అంటే ప్రభాస్ కాదు, బాహుబలి అంటే ఫస్ట్ జైన్ తీర్థంకర రిషబ్ దేవ్ యొక్క సెకండ్ సన్ అనమాట. ఎవరు? బాహుబలి. సో ఆయనకి ఇక్కడ వీళ్ళు 58 feet స్టాచ్యూని కట్టించారు. సో 10 yearsకి ఒకసారి మహామత్సకాభిషేకం అని జరుగుతూ ఉంటుంది, చాలా గ్రాండ్గా చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, జైన్స్కి స్పిరిచువల్గా ట్రీట్ చేస్తుంటారు. అండ్ నెక్స్ట్ ఇంకా వస్తే దక్షిణేశ్వర్ కాళీ టెంపుల్. సో దక్షిణేశ్వర్ కాళీ టెంపుల్ వచ్చి మనకి కోల్కతాలో ఉంది. ఎక్కడ? వెస్ట్ బెంగాల్లో ఉంది. సో ఇక్కడ పేర్లో తెలుస్తుంది, కాళీ టెంపుల్ అంటే కాళీ మహాదేవి ఇలాగా ఉంటుంటారు. సో ఇది ఎక్కడుంది? హూగ్లీ రివర్ మీద ఉంది. ఓకే, అండ్ దీంతో పాటు ఇక్కడ అసోసియేట్ కనెక్టింగ్గా మీకు ఓకే, సో కాళీ మహాదేవి గాడ్ ఇక్కడ ఉంటారు. హుగ్లీ రివర్ దగ్గర ఈ టెంపుల్ అనేది ఉంటుంది. సో కోల్కతాలో ఉంటుంది టెంపుల్, అంటే వెస్ట్ బెంగాల్ స్టేట్లో. అండ్ నెక్స్ట్ పద్మనాభ స్వామి టెంపుల్. సో పద్మనాభ స్వామి టెంపుల్ తిరువనంతపురంలో ఉంది, కేరళలో ఉంది. మీకు ఈ పేరు వినగానే మీకు మిస్ట్రీస్, పద్మనాభ స్వామి టెంపుల్ మనం న్యూస్లో విన్నది, మిస్ట్రీస్ దీని గురించి ఫస్ట్ క్లిక్ అవుతుంది పద్మనాభ స్వామి టెంపుల్ అని అనగానే. సో మిస్ట్రీస్ ఏంటి ఈ టెంపుల్లోని? ఎప్పుడు వివాదంలో ఉంటుంది దీని గురించి. సైన్స్ ఒకటి చెప్తుంటారు, ఇంకా ఏన్షియంట్ అంటే పురాణాలు నమ్మేవాళ్ళు మైట్స్ ఒకటి చెప్తుంటుంది. సో దీని మిస్టరీ ఏంటి అని మనం డిస్కస్ చేసుకుంటే అంటే ఇక్కడ ఈ టెంపుల్లో ఏంటంటే కొన్ని ద్వారాలు ఉన్నాయి, కొంత సీక్రెట్ రూమ్స్ ఉన్నాయి అని అంటుంటారు. ఓకే, సో అది తీయాలి, అది కనుక తీస్తే ఐ మీన్ రూమ్స్ కానీ డోర్స్ కానీ ఓపెన్ చేస్తే సృష్టి అనేది అల్లకల్లోలం అవుతుంది, చెడుని సంకేతిస్తుంది అని చెప్పి పురాణాలు నమ్మేవాళ్ళు అంటుంటారు. సో దానివల్ల వివాదం వస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే, అలా ఓపెన్ చేయించాలి అని అనుకున్న వాళ్ళకి కీడు జరిగింది, ఆల్రెడీ జరిగింది పాస్ట్లోని. ఓకే, సో అలాగా అంటుంటారు. ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇది ఉంది. సో ఆల్రెడీ కొంత పాస్ట్లోని ఒక 1 century ఎగో సో అది కన్స్ట్రక్ట్ అయిన కొత్తలో అనమాట. అంటే ఏమంటారు, ఇలాగా గవర్నమెంట్ అంటే రాజుల కాలం పోయి మన గవర్నమెంట్ బ్రిటిష్ తర్వాత కాలం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఆ టైంలో ఏంటి అని అంటే, వీళ్ళు అక్కడ ఏముందో తెలుసుకోవడానికి ఒక్కొక్కసారి ఓపెన్ చేసినప్పుడు అక్కడ అరేబియన్ సీకి కనెక్టెడ్గా ఉండొచ్చు. సో ఇవన్నీ జస్ట్ పాసిబిలిటీస్ అనమాట, మిస్టరీస్గా. ఎందుకు అది డోర్స్ ఎందుకు తెరవట్లేదు అనడానికి ఇవన్నీ రీజన్స్ అయి ఉండొచ్చు అని ఒక డౌట్, ఒక ఇది అనమాట. ఓకే,
సో అరేబియన్ సీకి కనెక్టెడ్గా ఉంది. వాళ్ళు సంథింగ్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ వేవ్స్ యొక్క సౌండ్స్ వినిపించాయి. సో అది అరేబియన్ సీకి డోర్స్ కనెక్ట్ అయి ఉంది కాబట్టి అది మళ్ళీ క్లోజ్ చేసేసారు. సో అది ఓపెన్ చేయకుండా అప్పుడు పెట్టేశారు అని అంటుంటారు. అండ్ ఇంకొంతమంది పురాణాల ప్రకారం అంటే సో అక్కడ వజ్రాలు వైడూర్యాలు, సో ఇలా రాజుగారి యొక్క ట్రెజర్ అంతా కూడా దేవుడికి సంబంధించి అక్కడ పెట్టి నాగబంధనం చేశారు అని కూడా చెప్తుంటారు. చాలా మిస్టరీస్గా ఉంటుంది. ఇప్పుడు అది కనుక ఓపెన్ చేస్తే ఆ స్నేక్ వచ్చి చంపేస్తుంది అని కూడా అంటుంటారు. సో ఇవన్నీ మీకు వింటుంటే మీకు మూవీస్ గుర్తొస్తూ ఉంటాయి, మూవీస్లో ఇలా చూపించింది అని. సో మూవీస్ కూడా రియల్గా జరిగిన వాటి మీద బేసిస్ మీద వాళ్ళు కూడా స్టోరీస్ రాస్తుంటారు. సో మీరు ఇవి మూవీస్లా ఉంది, మిస్టరీస్గా ఉంటుంది అని కూడా అనుకోవచ్చు మీరు. ఓకే, సో ఇవన్నీ డౌట్స్ అనమాట. అంతే, వీళ్ళు ఇలా ఉండొచ్చు, సో అందుకే డోర్స్ ఓపెన్ చేయనివ్వట్లేదు, చేయకూడదు, ఇలా చాలా రీజన్స్ ఉన్నాయి. మేబీ పురాతన కాలంలోని రాజులు వాళ్ళు వేరే కింగ్డమ్స్ మీదకి వెళ్తుంటారు కదా యుద్ధానికి. సో అక్కడి నుంచి యుద్ధం చేసుకుని అక్కడంతా వాళ్ళు ఆక్యుపై చేసుకుని అక్కడున్న ట్రెజర్ అంతా కూడా వీళ్ళ రాజ్యానికి తెచ్చుకుంటూ ఉంటారు. సో తెచ్చుకుని వాళ్ళ రాజ్యంలో పెట్టుకుంటే ఇప్పుడు వీళ్ళు ఎలాగో ఆ రాజ్యానికి వెళ్ళి ట్రెజర్ని తెచ్చుకున్నారో, సో ఇక్కడికి ఎవరైనా యుద్ధానికి వచ్చి వీళ్ళు ఎప్పుడైనా యుద్ధము గెలవలేకపోతే సో వీళ్ళ ట్రెజర్ ఎక్కడ పోకుండా ఉంటుందని చెప్పి కొన్ని సీక్రెట్ ప్లేసెస్ ఇలా టెంపుల్స్ జోలికి అంటే కొంచెం భయపడతారు కదా టెంపుల్స్ జోలికి వెళ్ళాలి అని అంటే. సో అందుకని అక్కడ వాళ్ళ యొక్క ఇటువంటి భయానిక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసి వాళ్ళు అక్కడ దాచిపెట్టి ఉండొచ్చు. మేబీ ఏన్షియంట్ టైంలో హిస్టరీలో చూస్తే అయి ఉండొచ్చు. సో ఇలా చాలా టైప్స్ ఆఫ్ రీజన్స్ అనేవి ఉన్నాయి. సో అదైతే మిస్టరీగానే మిగిలిపోయింది. ఓకే, సో ఇదైతే మనకి హిస్టరీ పరంగా మనం చూసుకుంటే పద్మనాభ స్వామి టెంపుల్ డెస్ట్రాయ్ చేశారు కూడా చాలామంది. ఎవరు అంటే ముస్లిం రూలర్స్, సికిందర్ లోడి, మొహమ్మద్ గోరీ అండ్ అలానే ఔరంగజేబ్. సో ఇలాగా ముస్లిం రూలర్స్ కొంతమంది ఆల్రెడీ ఈ పద్మనాభ స్వామి టెంపుల్ని డెస్ట్రాయ్ చేయడం అనేది జరిగింది. కానీ మళ్ళీ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అప్పుడు డెస్ట్రాయ్ చేస్తే అంటే మేబీ తర్వాత హిందూ రూలర్స్ ఎవరైనా వాటిని కన్స్ట్రక్షన్ అంటే రీమోడలింగ్ చేసి దాన్ని రిపేర్ చేసి మళ్ళీ చేసి ఉండొచ్చు. ఓకే, కానీ వీళ్ళైతే ఈ పద్మనాభ స్వామి టెంపుల్ని డెస్ట్రాయ్ చేశారు. సో ఇది లార్డ్ విష్ణు ఉంటారు. సో పద్మనాభ స్వామి టెంపుల్ ఇక్కడ మనము విగ్రహాన్ని ఎలా చూడొచ్చు అని అంటే స్లీపింగ్ పోస్టర్లో ఉంటుందన్నమాట మనకి పొజిషన్. అనంత శయనం అని కూడా అంటుంటారు ఆ పొజిషన్ని మనము, అనంత శయనం. సో ఆ పొజిషన్లోని మనకి ఇక్కడ పద్మనాభ స్వామి కనిపిస్తూ ఉంటారు ఈ టెంపుల్లో. అండ్ నెక్స్ట్ రామనాథ్ స్వామి టెంపుల్. మనం జనరల్గా రామేశ్వరం అని కూడా అంటుంటాము. సో రామేశ్వరంలో ఉంది, ఇది తమిళనాడులో ఉంది. ఇది కూడా లార్డ్ శివకి డెడికేటెడ్ చేస్తూ ఇది అనేది ఉంది. సో దీని వెనక మనకి హిస్టరీ చూసుకుంటే రామేశ్వరం టెంపుల్లోని అంటే మీకు అందరికీ తెలుసు కదా, రాముడు శ్రీలంకకి వెళ్ళి అప్పట్లో సీతను తెచ్చుకున్నాడు రావణ్ను చంపి అని చెప్పి. సో అలాగా తెచ్చుకున్న తర్వాత ఈ టెంపుల్లో వచ్చి ప్రే చేసుకుంటూ రాముడు నేను ఇలాగా రావణ్ని చంపాను అని కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యి, అంటే రావణుడు మనకి ఒక సైడ్ నుంచే తెలుసు అంటే సీతను ఎత్తుకుపోయాడని చెప్పి రావణ్ని అందరూ ఒక ఎనిమిగా చూస్తుంటారు. బట్ రావణుడు మనం అనుకున్నంత ఆ ఒక్క పని మీద మనము ఒక ఎనిమి, ఒక నెగిటివ్ పర్సన్ అని చెప్పి విలన్ లాగా మనం ట్రీట్ చేసేసాము. కానీ రావణుడు ఒక బ్రాహ్మణ్ అనమాట. అంటే పండితుడు, మంచి వేదాలు కానీ అన్నీ తెలిసిన వ్యక్తి. అండ్ ఆల్సో వాళ్ళ కింగ్డమ్ని, వాళ్ళ రాజ్యాన్ని కూడా సరిగ్గా పరిపాలిస్తూ వచ్చేవాళ్ళు, వాళ్ళ ప్రజల్ని కానీ అన్నిటినీ కానీ. సో ఈ ఒక్క యాక్షన్ అంటే సీతాదేవిని తీసుకుని వెళ్ళిపోవడం వల్ల ఫుల్గా విలన్ లాగా మారిపోయారు. కానీ హీ వాజ్ ఏ గుడ్ పర్సన్ అని చెప్పచ్చు మనం అప్పట్లో ఆ కాలంతో పోలిస్తే. సో ఇలా రావణ్ని చంపినందుకు రాముడు ఫీల్ అయ్యి కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యి ఇక్కడ వచ్చి ప్రే చేసుకున్నారు, అంటే సీతాదేవిని తెచ్చుకునేటప్పుడు అని కూడా ఒక మైత్ ఉంది. సో ఇట్ ఈస్ ఆల్ ఒక మైత్ ఉంది. ఓకే, ఇక్కడ రామేశ్వరం తమిళనాడులో ఉంటుంది. ఓకే, రామేశ్వరం టెంపుల్. అండ్ నెక్స్ట్
మన స్టేట్లో తిరుపతి బాలాజీ టెంపుల్. సో తిరుపతిలో ఉంది, ఆంధ్రప్రదేశ్. ఇది లార్డ్ విష్ణు యొక్క ఇన్కారేషన్ అనమాట. వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉంటారు. సో ఇది అందరికీ మనకు తెలిసిందే. సో ఇది ఈరోజు సెషన్. సో మీకు మంచి ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చానని అనుకుంటున్నాను. సో మీరు కూడా ఈ సెషన్ మీకు ఎలా అనిపించింది అని కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. ఓకే, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. మీ ఫీలింగ్ ఏమున్నా సరే, మీ యొక్క ఫీడ్బ్యాక్ వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, ప్లీజ్ షేర్ విత్ మీ. సో ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యువర్ కమెంట్స్. ఇక్కడ ఎగ్జామ్ ఓరియంటెడ్ కంటెంట్ మీకు ఉంటుంది. సో ఇది నేను కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి ఐ నీడ్ యువర్ సపోర్ట్. సో ఇంకొంచెం ఎనర్జెటిక్గా, ఇంకొంచెం ఎంతూజియాజంగా నేను ఇంకొంచెం ఎక్కువ వీడియోస్ చేయడానికి నాకు యూస్ అవుతుంది. సో ఐ నీడ్ యువర్ సపోర్ట్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీస్లోని. ఓకే, సో స్టే ట్యూన్ టు ది ఛానల్. ఇంకొక మంచి వీడియోతోని మీ ముందుకు వచ్చేస్తాను, మంచి కంటెంట్తోని. ఓకే, అండ్ ఆల్సో వన్ థింగ్ ఐ ఫర్గాట్ టు టెల్ యూ. సో దీనికి ఇక్కడ మీకు క్లాసెస్ జరిగే వాటి యొక్క పీడిఎఫ్ అన్నీ కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో దొరుకుతుంది. సో కింద కమెంట్ సెషన్లో నేను మీకు లింక్ షేర్ చేస్తాను. ఓకే, టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. అన్ని అప్డేట్స్ అన్ని ఇన్స్టాగ్రామ్లో అండ్ ఆల్సో టెలిగ్రామ్లో కూడా. టెలిగ్రామ్లో మీకు పీడిఎఫ్స్ అన్ని షేర్ అవుతూ ఉంటుంది. సో మీరు టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వచ్చు. కింద లింక్స్ నేను కమెంట్ సెక్షన్లో పెడతాను. ఓకే, ఈ నో నీడ్ టు రైట్ రన్నింగ్ నోట్స్ మీరు వీడియో చూస్తూ రాసుకోవాల్సిన అవసరం లేదు. పీడిఎఫ్ షేర్ అయిపోతాయి టెలిగ్రామ్లోని. ఓకే, సో కీప్ వాచింగ్ ది ఛానల్. ఇంకొక నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఓకే ఆస్పిరెంట్స్, కీప్ వాచింగ్. బాయ్.